Clear? What is the first? ఎవరో ఒకరు చెప్పండి వెంటనే ఎవరు చేయొద్దని చెప్పు. కంగారుగా ఉంది కదా, కూర్చో చెప్తాను. జాగ్రత్తగానండి. న్యూటన్స్ ఫస్ట్ లా, when an object is at rest, it is always at rest. When an object is in a moving condition, it is always in a moving condition unless we apply the unbalanced force. Okay? Newton's second law, force multiplied by the acceleration, F is equal to ma. Clear? Third law, for every action there is an opposite action. These are the three Newton's laws. Without Newton's laws, there is no rocket science. It's a big zero. Without Newton's laws, there is no rocket science. It's a big zero. So now we learned the working principle of the rocket. Okay, na? For every action, there is an opposite and equal reaction. Next. So we are going to learn about the fundamentals of rocket science. So before learning the fundamentals of rocket science, first let me understand which is the first rocket launching station in India, which is the second rocket launching station in India. చెప్పాలనుకున్నా చేయొద్దండి. శ్రీహరికోట. ఇంకా ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా. ఎవరు చెప్తారంటే ఎవరు అక్కడ శ్రీహరికోట అని ఒక అబ్బాయి చెప్తున్నాడు. అది ఫస్ట్ సెకండా తెలీదు. ఫస్ట్ చెప్పు. థర్డ్ ఏంటి థర్డ్? నీకు చెప్పాలని ఉంది, ఏదో చెప్పేయాలని ఉంది, గిఫ్ట్ కొట్టేయాలని ఉంది. గిఫ్ట్ అంత ఈజీగా రాసుమా? టిప్పులు కావాలి, టిప్పులు. చెప్పట్లేదు ఎవరు? మీకు తెలుసు, మీరు పుస్తకాలు చదువుకున్నారు, మర్చిపోయి ఉంటారేమో. టీచర్స్, మొట్టమొదటి రాకెట్ ప్రయోగాల కేంద్రం ఎక్కడమ్మా? అది రెండవ రాకెట్ ప్రయోగాల కేంద్రం శ్రీహరికోట. షార్ అంటారు. షార్ తెలుసా మీకు? షార్ అని పేరు ఉన్నారా? షార్లో రాకెట్ ఏంటమ్మా? అమ్మ తల్లి, అక్కడ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కాదు, మిజైల్ టెస్టింగ్ స్టేషన్. అది మిజైల్ వేరు, రాకెట్ వేరు. దో బోత్ ఆర్ రాకెట్స్, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రాకెట్ అండ్ మిజైల్. ఎలా టాపిక్ ఇద్దరు కాబట్టి చెప్పేస్తాం. మిసైల్ రాకెట్ ఈజ్ వర్కింగ్ అబౌవ్ ద అట్మాస్ఫియర్, మిసైల్ ఈజ్ వర్కింగ్ బిలో ద అట్మాస్ఫియర్. రాకెట్కి కళ్ళు ఉండవు, మెదడు ఉండదు, ఏముండదు దానికి. కానీ మిసైల్కి కళ్ళు ఉంటాయి, బ్రెయిన్ ఉంటాయి. అదవుతుందా? మిసైల్కి కళ్ళు ఉంటాయి, బ్రెయిన్ ఉంటాయి. రాకెట్కి కళ్ళు, బ్రెయిన్ ఉండదు అనమాట. ఎందుకంటే మీరు టీవీలో చూస్తుంటారు కదా, రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఆ రాకెట్కి ఒక పారాబోలిక్ లాగా ఇలా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లోనే అది ప్రయాణం చేయాలి బ్లైండ్గా. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ ట్రాజెక్టరీ అంటారు. ఆ లైన్ ఇలా బోర్డు మీద ఇలా ఉంటుంది లైన్. ఇక్కడ రాకెట్ ఉంటుంది. ఈ రాకెట్ ఈ లైన్లోనే వెళ్ళాలి. వెళ్ళి ఈ కక్షలో పెట్టేస్తుంది అనమాట. కక్ష ఎలా వస్తుంది, ఇక్కడ పెట్టేస్తుంది శాటిలైట్ని. ఇదేమో ఎర్త్. టీచర్స్ అందరూ వెనకాల కూర్చున్నారు. మరి మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. వినబడుతుంది కానీ కనబడుతుందో లేదో బోర్డు నాకు ఐడియా లేదు. ఈ లైన్ ఏమంటారంటే, ఈ లైన్ ట్రాజెక్టరీ అంటారు. మీరు అడిగారు కానీ చెప్తున్నా. అది లేకపోతే చెప్పరు పిల్లలకి.
ట్రాజెక్టరీ. సో ఎప్పుడైతే ఈ రాకెట్ ఇగ్నైట్ చేసామో ఇది బ్లైండ్గా ఈ లైట్ ఇందులోనే వెళ్ళాలి. మీరు టీవీలో చూసుంటారు. ఒక టీవీ కొంచెం దూరం కనబడుతుంది, తర్వాత కనబడదు. టీవీ స్క్రీన్ చూపిస్తాడు ఎలాంటిది. అందులో ఒక లైట్ ఎలిగియాలి వెళ్తుంటుంది, ఫ్లిక్కరింగ్ ల్యాంప్. దట్ ఈస్ కాల్డ్ రాకెట్. అది ఆ లైట్ ఈ లైన్ మీద ఉండాలి. లైన్ అటు వెళ్ళినా రాకెట్ ఈజ్ గోవిందా బే ఆఫ్ బెంగాల్లో పడిపోతుంది. రాకెట్ పర్ఫార్మెన్స్ ఈజ్ అప్ నార్మల్. ఎప్పుడైతే ఆ లైన్ మీద అలా వెళ్తూ ఉంటుందో రాకెట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నార్మల్. సో రాకెట్ ఉపగ్రహాన్ని అబోవ్ అట్మాస్ఫియర్ కింద నేను చెప్పాను కదా, స్పేస్కి అట్మాస్ఫియర్కి తేడా చెప్పాను కదా, స్పేస్లోకి వెళ్ళిపోతుంది. కానీ మిసైల్ అలా కాదు, అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. కానీ దాని కళ్ళు ఉంటాయి, బ్రెయిన్ ఉంటాయి. మిసైల్ అంటే ఏంటంటే ఒక క్షిపణి, తెలుగులో క్షిపణి అంటారు. అదొక ఆయుధం. అది అక్కడ ఒక దొంగడు ఉన్నాడు, ఆయన మనం కొట్టాలి. ఆ మిసైల్ అటు పెట్టి ఇలా కొడతాడు. అటు చూసి చూరుకుంటాడా? దొంగడు మిసైల్ వస్తుంటే నన్ను కొడుతుందంటే అటు ఇలా నిలబడతాడు, ఏంటి ఆడు పారిపోతాడు. మరి దీనికి కళ్ళు ఉంటాయి కదా, బ్రెయిన్ ఉంటాయి కదా, అందుకే ఇదేం చేస్తాడంటే ఇలా వెళ్ళి ఆడు ఎటు పారిపోతాడు, అటు ఎలా అది మిసైల్. రాకెట్ అలా తిరగదు. మనం డిజైన్ చేసిన ఆ ట్రాజెక్టరీలో అది అలాగా ప్రయాణం చేసి అంతరిక్షంలోకి వెళ్ళి కక్షలో శాటిలైట్ పెడతాం. డిఫరెన్స్ మేడం గారు కలిపారు కాబట్టి క్షిపణులకి రాకెట్లకి తేడా. క్షిపణులు ఏంటంటే డిస్ట్రక్టివ్, దాని టార్గెట్ శత్రువుని నాశనం చేయాలి. కానీ రాకెట్ అలా కాదు, క్రియేటివిటీ, మనకి కావాల్సిన అవసరాలను తీర్చాలి. ఈరోజు మీరు సెల్ ఫోన్ ఎలా వాడుకుంటున్నారు, చేపలు ఎలా పట్టుకుంటున్నారు, వరి ఎలా పండిస్తున్నారు పొలాల్లో, ఇవన్నీ అంతర్గత ఉపగ్రహం సహాయంతో మీరు ఈ పనులన్నీ చేస్తారు. క్లియర్? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రాకెట్ అండ్ మిసైల్. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? డాక్టర్ కె శివన్, ద ఫార్మర్ ఇస్రో చైర్మన్. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరు? బంగారం చెప్పవా? అమ్మాయిలు కదా, మీరన్నా చెప్పాలి. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరు? సునీత. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే భయం అవుతుందా? చెప్పు. ఇంకా హూ ఇస్ ద రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా? రీతు కరిదార్. ఆ బొమ్మలు ఉంటే చూడు, అమ్మాయిల బొమ్మలు. సరే, ఇక్కడ మైక్ ఉండలేదు ఇక్కడ. ఇవన్నీ బిగించారు వీళ్ళు. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఈయన విక్రమ్ అంబాలాల్ సారాభాయ్, అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఓకే, ఏమడిగిన హూ ద రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని. ఎవరంటే ఎవరు? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ legend wife Ritu Karidar, the rocket woman of India. Ritu Karidar. Who is the missile man of India? డాక్టర్ APJ అబ్దుల్ కలాం. అందరూ చెప్పారు. ఫస్ట్ ఈ అబ్బాయి చెప్పాడు కాబట్టి ఈ అబ్బాయి గిఫ్ట్ ఇవ్వాలి. మా ఇలా నన్ను ఇంటి రాను, దా గిఫ్ట్ ఇస్తానమ్మా. Missile woman of India, Kalpana Chawla, the first Indian woman who entered into the space. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ మహిళ కల్పన చావ్లా. నేను అడిగి క్వశ్చన్ ఏంటి? హూ ఇస్ ద మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా? ఎవరది? ఏది? షీట్లీ టెస్సీ థామస్. ఏమ్మా? మా భవాని. ఇదిగో మా భవాని మిత్రమా, ఇదిగో టెస్సీ థామస్, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఇంకా మీరు ఎవరు? కల్పన చావ్లా అన్నారే,
ఈమె ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద స్పేస్, కల్పన చావ్లా. ఎనీ డౌట్? ప్రస్తుతం మన ఇంకొక ఇండియన్ మహిళ ఇందా చెప్పారు కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉందని, అవునా? సునీత విలియమ్స్. ఈవిడే సునీత విలియమ్స్ మ్యామ్. ప్రస్తుతం ఇంకా నేను చెప్పాను కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈవిడ అక్కడ ఇరుక్కుపోయి ఉందన్నమాట. ఇరుక్కుపోయి 8 months అయింది. 8 days ప్రయోగాలు చేయాలని చెప్పేసి అంటే 8 months అయింది ఇప్పుడు ఆవిడ. ఎందుకంటే ఆవిడ వెళ్ళి నా స్టార్ లైనర్ అంటే ఇది స్టార్ లైనర్ ఇందులో పెట్టి సునీత విలియమ్స్ మేడం వెళ్ళారు. దీనికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇది మళ్ళీ భూమి మీద తీసుకొచ్చాము, కానీ ఆవిడ అక్కడ ఉండిపోయారు అనమాట. ఇది స్టార్ లైనర్ అంటారు. ఓకే, ఇంకా డీటెయిల్ చెప్తే మీకు అర్థం కాదు. ఎవరు అడిగారు? అడే క్వశ్చన్ చెయ్యొద్దండి, వచ్చేస్తుంది దగ్గరికి. ఫుడ్ అంటారు ఇదే అసలు పన్నెండు ఫుడ్ ఎలా అంటే పొద్దున్న టిఫిన్ ఇడ్లీ తింటాం, మధ్యాహ్నం మంచి చికెన్ బిర్యానీ తింటాం, రాత్రి ఓకే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడు నేను చపాతీ తింటాను అనుకుంటాం. ఇలా రోజుకో ప్లాన్ ఉంటుంది, అవునా? ఇక్కడ ఉండకపోవడం. లెట్ మీ కంప్లీట్ మ్యామ్. నేను దానికే చెప్తున్నా, నేను చెప్తున్నా. ఇక్కడ మనం వండేస్తాం, అందులో వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని ప్యాక్ చేసేస్తాం. దట్ ఇట్ విల్ గివ్ ఎనీ నేమ్, నో ప్రాబ్లం. దాన్ని మనం అక్కడికి వెళ్ళి వాటర్ ఇంజెక్ట్ చేస్తాం. ఇట్ విల్ బికమ్ ఎన్ ఇడ్లీ, ఇట్ విల్ బికమ్ ఏ బిర్యానీ, ఇట్ విల్ బికమ్ ఏ చపాతీ. ఇలాగా వాళ్ళకి వాళ్ళకి ఆకలి తీర్చుకోవడానికి ఫుడ్ మనం అంతరిక్షంలో అందజేస్తాం. ఎలాగా ఇందా నేను చెప్పి స్టార్ లైనర్ అటువంటి స్పేస్ క్రాఫ్ట్లు ఉంటాయి, దాన్ని కార్గో స్పేస్ క్రాఫ్ట్స్ అంటారు. వస్తువులు పంపించేది వేరు, మనుషుల్ని పంపించేది వేరు. వస్తువులు పంపించేది దాన్ని కార్గో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. కార్గో షిప్ అని మీరు అంటుంటారు కదా, అలాగే ఇది కార్గో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఏమేమి కావాలో వాళ్ళకి వస్తాయి, టక్కని పంపించేస్తాము. అది వెళ్ళి దానికి ఇలా ఇందా చెప్పారు డాకింగ్ మెకానిజం, దానికి ఇలా డాకింగ్ అవుతుంది ఎవరు. కానీ ఇక్కడ కార్గో షిప్లో మీరు అన్లోడ్ చేసినట్టుగా స్పేస్లో అన్లోడ్ చేస్తే కుదరదు. ఒకవేళ అన్లోడ్ చేస్తే ఎగిరిపోతాయి, అటు ఇటు ఆగిపోతాయి. అందుకే ఎప్పుడు ఏది కావాలో అది తీసుకొని వాడుకోవాలంతే, అవి అందులో ఉంటాయి. క్లియర్ మేడం? నో. ఇప్పుడు శ్రీహరికోట అన్నారు, అవునా? దాన్ని షార్ అంటారు. షార్ నుంచి రాకెట్ వెళ్ళింది రేవాడ అని మీరు అన్నారు. అది 2వ రాకెట్ ప్రయోగాల కేంద్రం. నేను అడిగింది మొట్టమొదటి రాకెట్ ప్రయోగాల కేంద్రం ఎవరు చెప్తారు? చెప్పండి మేడం. టెల్స్, TRLS, Tomba Equatorial Rocket Launching Station is absolutely right answer. Come on. Today it is called as VSSC, Vikram Sarabhai Space Center, where I worked for the 30 years service. ఆ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాకెట్లు అన్నింటిలో కూడా రండి మేడం, గిఫ్ట్ తీసుకోండి. మ్యాచింగ్ వేసుకున్నారా ఏంటి? బాబు మంచి ఫోటో తీయమ్మా, కొట్టండి. దట్ ఈస్ టుడే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అంతరిక్ష పితామహుడు పేరు పెట్టారు ఆ సెంటర్కి. ఒకప్పుడు దాన్ని టైల్ సెంటర్, మేడం గారు చెప్పింది తొంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్, టైల్స్ TRLS. దానికి అసలు అంతరిక్ష ప్రయోగాల కేంద్రం స్థాపించిందే విక్రమ్ సారాభాయ్ గారు కాబట్టి, అందుకే అంతరిక్ష పితామహుడు కాబట్టి ఆయన పేరు పెట్టారు. అక్కడే నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాకెట్లు, ప్రస్తుతం ప్రయోగం చేస్తున్న రాకెట్లు అన్నింటిలో కూడా ప్రత్యక్ష పాత్ర పోషించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని అని సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, 2వ రాకెట్ ప్రయోగాల కేంద్రం శ్రీహరికోట షార్ అంటారు. షార్ అని విన్నారు ఎప్పుడైనా? విన్నారు కదా, SHAR, అవునా? అంటే ఏంటి? ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి మేడం, మీరే నాకు దిక్కు.
షార్ మీరు లేవకండి. షార్లో రాకెట్ వెళ్ళింది అంటారు కదా, అవునా? షార్ అంటే SHAR. SHAR అంటే చెప్పండి. అబ్బా అబ్బాబా ఎంత బాగా చెప్తారు ఎవరు? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. మరి ఇక్కడ H ఉంది, ఇక్కడ R ఉంది. నువ్వు చెప్పిన దానికి దీనికి పొల్లు పోవట్లేదు. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. టుడే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, SDSC. సతీష్ ధావన్ is the second ISRO chairman. The first ISRO chairman, Dr. Vikram Sarabhai. Any doubt? Any doubt? So, రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం తెలిసిపోయింది, మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం కూడా తెలిసిపోయింది. కానీ మీకు అందరికీ తెలియని ఒక పాయింట్ నేను అడగకూడదు, మీరు చెప్పకూడదు. మూడవ రాకెట్ ప్రయోగ కేంద్రం తయారవుతుంది, అందుకే దాని గురించి నేను ఎత్తట్లా. అది తూత్తుకూడి గ్రామంలో కులశేఖరపట్నం డిస్ట్రిక్ట్, తమిళనాడులో ఇంచుమించుగా కన్యాకుమారి దగ్గరలో మూడవ రాకెట్ ప్రయోగాల కేంద్రం 2300 ఎకరాల్లో తయారవుతుంది. మనసులో పెట్టుకోండి అంతే. మళ్ళీ మీరు ఎక్కడో చూసారనుకో, ఇదేంటిది మూడోది ఉంది సార్, నాకు రెండే చెప్పారు, ఈసారి కరెక్ట్ కాదు కొట్టే అని అనుకని వెళ్ళింది. అందుకే ముందే చెప్పేస్తున్నాను, మూడోది రెడీ అవుతుంది, ఇంకా ఆపరేషన్లోకి రాలేదు. వచ్చిందో దాని సంగతి చూడవచ్చు. లే అందులో పిల్లలు సరైన కాదు, మగపిల్లలు ఏంటి, అవునా కదా? క్వశ్చన్ మొట్టుకాయలు ఎప్పుడేద్దామని చూస్తారు. అందుకే మొట్టుకాయలు ఎంచుకోకూడదని మీతోటి నేను ముందే చెప్పేస్తాను. మూడవ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోవట్లా. ఓకే, మీకు అందరికీ తెలియని మరొక నగ్న సత్యం ఏంటి తెలిసిన? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం ద సెకండ్ బెస్ట్ స్పేస్ పోర్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అది అలా అడగాలి క్వశ్చన్. సార్ అడిగారు ఏమన్నా నెంబర్ 1 ఏదని అడిగారు, మీరు అడిగారా? ఇందాక నేనేం చెప్పాను? ప్రశ్నించండి, పోయేదేముంది? మహా అయితే తిరిగి మనకు సమాధానం దొరుకుతుంది. వా మొఖాలు ఎక్కడో ఎరిగిపోతుంది, ఈ డైలాగ్ ఎక్కడో వెళ్ళట్టు, అందుకే మొహంలో కళ పెరిగిపోతుంది. అవునా అవునా? ఓ హీరో వీళ్ళతోటి ప్రేమిద్దామరా, పోయేదేముంది? మహా అయితే తిరిగి మనల్ని ప్రేమిస్తారంట. ప్రభాస్ మిర్చి డైలాగ్ గుర్తుకొచ్చింది అందరికీ. ఆ సినీ నాలెడ్జ్ అదెంత పవర్ఫుల్ నాకు. అది ఈ పుస్తకాలు చదివి చెప్పారా ఒకళ్ళు చెప్పరు, అది సినిమా డైలాగ్ అయితే మటు ముఖాలు మటు ట్యూబ్లైట్లా వెలిగిపోతూ ఉంటాయి అన్నమాట సినీ నాలెడ్జ్. అవునా? అంచేత సార్లాగా ప్రశ్నించండి, పోయేదేముంది? గూగుల్ ఉంది మీకు సమాధానం చెప్పడానికి, పుస్తకం పెట్టుకుని రాసుకోండి. ఇంకా షార్ట్కట్లు కావాలి, నాకు తొందర అయిపోయారంటే మెటా AI ఉంది, వాట్సాప్లో సెకండ్స్లో వచ్చేస్తుంది మీకు, ఫ్రాక్షన్ సెకండ్లో ఆన్సర్. బుక్ పెట్టుకొని రాసుకోండి. ఈరోజు నుంచి అది మొదలెట్టండి. అంటే ప్రశ్నించే తత్వాన్ని జనరేట్ చేసుకుంటేనే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. సో సార్ ప్రశ్నకి ఏంటంటే ద ఫస్ట్ బెస్ట్ స్పేస్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే ఫ్రెంచ్ గయానా కౌరు. ఫ్రెంచ్ గయానా కౌరు అని ఒక రాకెట్ ప్రయోగాల కేంద్రం ఉంది, అది ఫస్ట్ బెస్ట్ అయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సెకండ్ బెస్ట్ స్పేస్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ అయింది, ఇది సెకండ్ అయింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ యూ అగైన్. Where it is located, sir? ఏది? French Guiana Kauru. అదేగా చెప్తాను, ఫ్రెంచ్ గయానా కౌరు అని ఒక రాకెట్ ప్రయోగాల కేంద్రం ఉంది. క్వశ్చన్ అది కాదు మీరు వేయాల్సింది. వై దట్ హెస్ బికమ్ ఏ ఫస్ట్, వై దిస్ హెస్ బికమ్ ఏ సెకండ్, ఆ క్వశ్చన్ కాదు. కొంచెం తేడా వచ్చింది. అవునా? మనకు నాలెడ్జ్ కావాలి కదా. ఫస్ట్ అది ఎందుకు అయింది, సెకండ్ ఇది ఎందుకు అయింది అనే నాలెడ్జ్ మనకు తెలియాలి. మీకు తెలియక కదా క్వశ్చన్ చేసిన అడిగించి రాబట్టాలి ఆన్సర్లు ఇవ్వగా, అంతేనా? ఫస్ట్ బెస్ట్ ఎందుకైంది ఫ్రెంచ్ గయానా అంటే భూమధ్య రేఖకి 5 డిగ్రీల దూరంలో ఉంటుంది. సెకండ్ బెస్ట్ ఎందుకైంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే భూమధ్య రేఖకి 14 డిగ్రీల దూరంలో ఉంటుంది. మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అది భూమధ్య రేఖకి 8.25 డిగ్రీస్ దూరంలో ఉంటుంది. అప్పుడు మీకు డౌట్ మనసులో, అది సెకండ్ అవ్వాలి కదా, మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎందుకు సెకండ్ అయింది అని మీకు డౌట్ వస్తుంది అనమాట. అందుకే నేను ముందే ఆ డౌట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కారణం ఏంటంటే
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దగ్గర ఉన్న సముద్రం దగ్గర ఉన్న ఆ నేల సాఫ్ట్ సాయిల్. ఇప్పుడు నేను చెప్పిన చంద్రయాన్ 3 తీసుకెళ్ళిన రాకెట్ దాని పేరు బాహుబలి. ఎందుకన్నారు బాహుబలి అని? దాని బరువు మీ ఇమాజిన్కి రాదు, నిద్రలో కలగన్నా మీకు రాదు. మన భారతదేశం 1967లో మొట్టమొదటిసారిగా తయారు చేసిన రాకెట్ పేరు ఎవరు చెప్తారా? చర్చ్ ఫోటో ఉన్నది, చర్చ్. అది ఎవరు చెప్తారు? (1967లో భారతదేశం తయారు చేసిన స్వదేశీ జ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి రాకెట్ RH-75, అంటే రోహిణి 75. అంటే 75 అంటే దాని డయామీటర్ 75 మిల్లీమీటర్, అంటే 7.5 సెంటీమీటర్ దాని డయామీటర్. దాని బరువు ఎంత వేసిన 35 కేజీలు. 1967, రైట్? ఈరోజు భారతదేశం స్థాయికి వెళ్ళింది. చంద్రయాన్ 3 తీసుకెళ్ళిన రాకెట్ ఇది. ఈ స్థాయికి వెళ్ళింది భారతదేశం. దీని బరువు ఎంత తెలిసిన? ఎవరైనా చెప్తారా? చెప్పేస్తానా? మీరు చెప్పలేదు, టైం వేస్ట్. 6,44,000 కేజీలు. 35 కేజీలు బరువున్న రాకెట్తో మనం 1967లో మొదలెడితే ఈరోజు 6,44,000 కేజీలు బరువున్న రాకెట్ స్థాయికి ఈరోజు భారతదేశం ఎదిగింది. అందుకే దీనికి బాహుబలి అని పేరు పెట్టారు. పత్రిక వాళ్ళు దీనికి బాహుబలి అని పేరు పెట్టారు. దీని పేరు పత్రిక వాళ్ళు బాహుబలి అని పేరు పెట్టారు. అందుకే ఇలా చెప్పారు, బాహుబలిని తీసిన బాహుబలి అని పెట్టి నేను సర్పేసుకున్నాను. డోంట్ వరీ, రైట్? సో తిరువనంతపురంలో ఆ ఫస్ట్ రాకెట్ ప్రయోగాల కేంద్రం దగ్గర సాయిల్ లూజ్ సాయిల్. ఈ బాహుబలి 6,44,000 కేజీలు బరువున్న రాకెట్ ఇగ్రేట్ అయి పైకి లేస్తే ఎంత ట్రస్ట్ జనరేట్ చేస్తుంది. ఆ ట్రస్ట్కి అక్కడ నేల స్వభావం ఎలాంటి భూకంపం వచ్చేస్తుంది. అందుకని ఉపగ్రహాలను పంపించే రాకెట్లన్నీ రెండవ రాకెట్ ప్రయోగాల కేంద్రం అయిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో లాంచ్ చేస్తారు. ట్రివాండ్రంలో ఉపగ్రహాలు పెట్టే లాంచ్ ఈ రోజుకి చెయ్యరు. అక్కడ ఓన్లీ రాకెట్లు, ఇందా నేను చూపించిన రాకెట్ లాంటివి చేస్తారు. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, అంతరిక్షంలో పంపిస్తారు. ఆ అంతరిక్షంలో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తారు. క్లియర్? ఇంకోటి ఏంటంటే తిరువనంతపురం అనేది కేరళ స్టేట్ క్యాపిటల్. రాకెట్ కనుక ఫెయిల్ అయితే ప్రాణ నష్టం భారీ ఎత్తున ఉంటుంది. అదే శ్రీహరికోట అంటే ఒక ఐలాండ్. ఇటు సముద్రం ఉంటుంది, ఇటు సముద్రం ఉంటుంది, ఇటు సముద్రం ఉంటుంది, వెనకాల పులికాట్ నగర్ సరస్సు ఉంటుంది. రాకెట్ ఫెయిల్ అయిందంటే టెలికాస్ట్ ఇట్ విల్ ఫాల్ ఇన్ టు ద వాటర్. అండ్ మోరోవర్ 6,44,000 కేజీలు బరువున్న రాకెట్ పైకి ఎగురుతుందంటే ఆ యొక్క వేడిని చల్లార్చడానికి చుట్టూ నీళ్లు ఉంటాయి. అదనమాట. ఇప్పుడు చెప్పండి, భూమధ్య రేఖకి దగ్గరగా ఫ్రెంచ్ గయానా ఉంది, 5 డిగ్రీల దూరంలో. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 14 డిగ్రీల దూరంలో ఉంది. ఈ భూమధ్య రేఖకి ఈ రాకెట్ ప్రయోగానికి ఏంటి సంబంధం? వచ్చిన నేను నిన్నాడే నేను అడుగుతాను, సార్లు కదా మరి. ఆయన సార్ కొంచెం పక్కన పెడదాం, మాకు మొదటి నుంచి మాకు ముట్టింది ఆయన ఇబ్బంది పెడదలుచుకోవాలి. మేడం చెప్పాలి మీరు, ఈ భూమధ్య రేఖకి దగ్గర పెడితే ఈ భూమధ్య రేఖకి ఈ రాకెట్కి ఏంటి సంబంధం? మీకు తెలిసి ఆన్సర్ నేను చెప్పాననుకో మళ్ళీ ఇంకోసారి గుండె జారి గలంత అయిపోద్ది. మళ్ళీ ఏ నితిన్ రావాలి మీ గుండెలన్నీ పట్టుకుని మీ గుండె మీకు అప్పచెప్పడం. నితిన్ హీరో అవునా? మేము చెప్తే మీరు ఒప్పుకోరు, మీ హీరోలు రావాలి, మీ గుండె తీసి రావాలంటే అవునా కదా? క్వశ్చన్ అర్థమైందా? నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి చెప్పండి, చెప్పాలి. ఈ భూమధ్య రేఖకి ఈ రాకెట్ ప్రయోగానికి ఏంటి సంబంధం మేడం? మీరైనా చెప్పండి సార్. మేడం తల్లి అక్కడ ఊపిరి పోయండి. అమ్మా గురువారెళ్ళు మాట్లాడరా? నేను చెప్పాననుకో షాక్లో వెళ్ళిపోతారు మీరు. ఆ పదం అటువంటి పదం, ప్రతి అనుక్షణం మీరు మాట్లాడుతున్న పదం. క్వశ్చన్ ఏంటంటే సార్,
ఈ రాకెట్ ప్రయోగాల కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద సెకండ్ బెస్ట్ స్పేస్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ అన్న. ఎందుకంటే ఫస్ట్ బెస్ట్ ఏంటని ఈయన క్వశ్చన్ వేశారు. ఫస్ట్ బెస్ట్ పెంచి గయానా కౌలు అని రాకెట్ ప్రయోగ కేంద్రం అని చెప్పారు. సో ఫస్ట్ బెస్ట్ ఎందుకైంది, సెకండ్ బెస్ట్ ఎందుకైంది అంటే ఫస్ట్ బెస్ట్ భూమధ్య రేఖకి 5 డిగ్రీల దూరంలో ఉంటుంది అని. సెకండ్ బెస్ట్ మన శ్రీహరికోట భూమధ్య రేఖకి 14 డిగ్రీల దూరంలో ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ భూమధ్య రేఖకి ఆ రాకెట్ ప్రయోగానికి ఏంటి సంబంధం అనే దానికి నాకు ఆన్సర్ ఎక్కడ రావాలి, చెప్పాలి వీళ్ళు. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దట్. అది దగ్గరలో ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా సార్, డిగ్రీస్ ఇన్ని డిగ్రీస్లో ఉంటుందని. సో మీరు భూమధ్య రేఖ అనేది దగ్గరలో టచ్ అవుతుంది. ఓకే, నేను అదే అనుకున్నా 14 డిగ్రీ దూరంలో ఉంది. ఓకే, టచ్ అవుతుంది ఇచ్చాను 14 డిగ్రీ క్యాల్కులేషన్ చెప్పేసి 14 డిగ్రీ దూరంలో ఉందని. నా క్వశ్చన్ ఏంటంటే ఈ భూమధ్య రేఖకి ఈ రాకెట్ ప్రయోగానికి ఏంటి సంబంధం? క్వశ్చన్ అర్థమైందా మీకు? అవును సార్, దాని మధ్యలోనే కదా అవన్నీ రేడియేషన్స్ అన్ని పాస్ అయ్యి అక్కడే కదా, లైన్స్ మధ్యలోనే కదా మొత్తం. మరి అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. మిత్రమా, మనం చందమామ కథలు చదువుకోవట్లేదు, సైన్స్, రాకెట్ సైన్స్, సైన్స్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా. నేను చెప్పాననుకో 100% ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి గుండె జారి గల్లదైపోతుంది, ఇన్క్లూడింగ్ యువర్ బాస్. చెప్పేస్తున్నా ఇంక కాకుంటారా? చెప్పానా? చెప్పలేక చేయొద్దండి, ఎవరు చేయొద్దని నేను చెప్పేస్తాను. గ్రావిటీ తక్కువగా ఉంటుంది, జీరో గ్రావిటీ. మళ్ళీ కన్ఫ్యూషన్ చేయకండి. గ్రావిటీ తక్కువగా ఉంటుంది. భూమి యొక్క గ్రావిటీ ఎంత అంటే ఇందా చెప్పుకున్నాం 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ భూమధ్య రేఖ దగ్గర ఎంత ఉంటుందంటే తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అనేది మిమ్మల్ని క్వశ్చన్ అయ్యాను. 9.76 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. గ్రావిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో నా రాకెట్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్యూయల్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, అంతరిక్ష ఉపగ్రహాలు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఎనీ డౌట్? మరి ఈ పదం మీద మీరు అడగొచ్చు, నేను ఎంత తొలిపోతుంది, బోర్వెల్ లాంటి భావం వచ్చేసేది నాకు మీరు చెప్తుంటే. అవునా? మీకు తెలియని పాయింట్ ఏంది? గ్రావిటీ మీకు తెలుసు. అవునా ఏంటి? ఎర్త్ యొక్క గ్రావిటీ ఎంత అనుకున్నా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది అంటే ధ్రువాల దగ్గర ఉంటుంది. భూమి యొక్క గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ పోల్స్ దగ్గర ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందో మీకు చెప్పే కదా, 9.76 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్లియర్? ఎనీ డౌట్ ఏం లేదు కదా? ఇప్పుడు చక్కటి ఫిజిక్స్ క్వశ్చన్ మీకు ఒకటి వస్తుంది. భూమధ్య రేఖ దగ్గర ఎందుకు తక్కువ ఉంది, ధ్రువాల దగ్గరే ఎందుకు ఎక్కువ ఉంది? వాట్ ఇస్ ది ఫిజిక్స్ ఇన్వాల్వ్డ్? క్వశ్చన్ కరెక్టేనా మేడం? క్వశ్చన్ ఏంటంటే భూమధ్య రేఖ దగ్గరే గ్రావిటీ ఎందుకు తక్కువ ఉంది, ధ్రువాల దగ్గరే ఎందుకు ఎక్కువ ఉంది? వాట్ ఇస్ ది ఫిజిక్స్ ఇన్వాల్వ్డ్ చెప్పాలి. దిస్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్స్ ఆఫ్ రాకెట్ సైన్స్. చెప్పట్లా? పోనీ మీకు ఒక క్లూ ఇవ్వనా? వాట్ ఇస్ ది గ్రావిటీ ఫార్ములా? Gravity is represented by the letter small g, am I right? G, small g. Gravity అంటే small g. దాని ఫార్ములా చెప్పండి. ఇది చెప్పకపోతే మీరు అసలు ఏం చదువుకోవట్లేదని లెక్కే. చెప్పాలి. చెప్పు. ఎంఏ కాదు, అది మీరు ఎనర్జీ ఈక్వేషన్ చెప్పేస్తున్నారు. ఈక్వల్ అయ్యో బాబోయ్, సార్ వెరీ ఫాస్ట్ అయిపోతున్నారు. కొంచెం చెప్పేస్తున్నా. క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ R స్క్వేర్. క్యాపిటల్ G అంటే న్యూటన్స్ యూనివర్సల్ కాన్స్టెంట్.
6.67 into 10 power minus 11 Newton meter per second square. M అంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్, ఇక్కడ ప్లానెట్ ఎర్త్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ప్లానెట్, ఇక్కడ ప్లానెట్. ఇవన్నీ మీకు తెలియని కావు కాదు. మీకు ఆ టైం నేనే టైం క్వశ్చన్కి మీకు ఆ టైంకి ఆన్సర్ రావట్లా. గ్రావిటీ మీకు తెలియదా ఏంటి? ఇది ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ చూసి భూమధ్య రేఖ దగ్గర ఎందుకు తక్కువ ఉంది, ధ్రువాల దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది కనీసం ఇద్దరు చెప్పండి. ఆన్సర్ చూసి ఎవరైనా ఆన్సర్ చెప్పమంటారా? భూమధ్య రేఖ దగ్గర తక్కువ ఉందన్నాను కదా, ధ్రువాల దగ్గర ఎక్కువ ఉందన్నాను కదా, మరి ఆన్సర్ ఇదన్నాను కదా. ఈ ఆన్సర్ చూసి నాకు చెప్పండి. భూమధ్య రేఖ దగ్గరే ఎందుకు తక్కువ ఉంది, ధ్రువాల దగ్గరే ఎందుకు ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను సింపుల్ నేను ఎక్కడ చెప్పగలను? ప్లీజ్ మ్యామ్, పోనీ మరో క్లూ ఇస్తాం మీకు. క్లూ ఏం చేసిన G is inversely proportional to the R square. ఎందుకంటే ఇంక నేను తెగదారలేదు. ఆరు తక్కువ ఉంటుంది కదా సార్. జాగ్రత్తగానండి. గ్రావిటీ ప్రొపోర్షనల్ G is inversely proportional to the 1/R square. ఓకేనా? ఆ డినామినేటర్ R తగ్గుతుంటే G వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది సార్. పెరుగుతుంది కదా. ఈ డినామినేటర్ R ఇలా తగ్గుతూ ఉంటే ఈ G వాల్యూ పెరుగుతుంది. రేడియస్ తగ్గిపోతూ ఉంటుంది. అవునా? రేడియస్ అంతా మినిమం రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కడ ఉంటుంది అంటే పోల్స్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అక్కడ తగ్గిపోతుంది. అందుకే అక్కడ గ్రావిటీ ఎక్కువ ఉంది. ద మినిమం రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కడ ఉంటుంది అంటే పోల్స్ దగ్గర ఉంటుంది. అందుకే అక్కడ గ్రావిటీ ఎక్కువ వచ్చింది. క్లియర్? ఈ ఆర్ పెరుగుతూ ఉందనుకోండి, G వాల్యూ తగ్గుతూ వస్తుంది అనమాట. ద మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ ది ఎర్త్ లైస్ ఆన్ ఈక్విటోరియల్ లైన్, ఇక్కడ ఉంటుంది. అందుకని గ్రావిటీ తగ్గుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్ చేసుకోండి. మళ్ళీ చెప్పనా? భూమధ్య రేఖ దగ్గర గ్రావిటీ తక్కువ ఉందని చెప్పారు. ధ్రువాది భూమి యొక్క గ్రావిటీ ఎంత అనుకున్నాము? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకున్నాము. అది ఎక్కడ ఉంటుంది భూగోళం మీద అంటే ధ్రువాల దగ్గర ఉంటుందని చెప్పా. భూమధ్య రేఖ దగ్గర తక్కువ ఉంటుందని చెప్పా. ఎంత తక్కువ ఉంటుందంటే 9.76 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పా. భూమధ్య రేఖ దగ్గర ఎందుకు తక్కువ వచ్చిందో, ధ్రువాల దగ్గర ఎందుకు ఎక్కువ ఉందని నేను క్వశ్చన్ వేశాను. దానికి ఆన్సర్ ఏంటంటే G యొక్క ఫార్ములా G = GM/R స్క్వేర్. అంటే G ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది R స్క్వేర్. డినామినేటర్లో R తగ్గుతూ ఉంటే G వాల్యూ పెరుగుతుంది కదా. R ఎక్కడ తక్కువ ఉంటుంది భూగోళం మీద? ధ్రువాల దగ్గర తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను పొద్దున్న క్లాస్లో, ధ్రువాల దగ్గర నొక్కబడి ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ నొక్కబడి ఉంటుందంటే అక్కడ రేడియస్ తక్కువ ఉంటుంది. అందుకని అక్కడ గ్రావిటీ ఎక్కువ వచ్చింది. భూమధ్య రేఖ దగ్గర రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రేడియస్ పెరుగుతుందో గ్రావిటీ తగ్గుతుంది. అందుకని అక్కడ తక్కువ వచ్చింది. ఎనీ డౌట్? ఇజ్ ఇట్ క్లియర్? మనసులో పెట్టుకోవద్దు. మళ్ళీ మళ్ళీ అడిగినా చెప్తాను. మనసులో మటు డౌట్ పెట్టుకో. క్లియర్? అర్థంగా? అర్థం కాకపోతే అడగండి. ఎన్నిసార్లు చెప్తా. నేనే రజనీకాంత్ కాదు, ఒకసారి చెప్తా ఒకసారి చెప్పాను అనుకోవడానికి. ఇస్రో శాస్త్రవేత్త యాన శివప్రసాద్ 100 సార్లు అయితే 101 సార్లు చెప్తా. ఎక్కడ తగ్గేది? ఓకే. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అసలు రాకెట్ ప్రయోగాల కేంద్రం మనం భూమధ్య రేఖ దగ్గర ఎందుకు దగ్గరగా ఉండేది పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే రాకెట్ ప్రయోగాల కేంద్రం పెట్టాలంటే అది వీలైనంత భూమధ్య రేఖ దగ్గరగా ఉండేది చూసే పెడుతుంది. కుదరకపోతే మానేసి వేరే దేశం మీద ఆధారపడుతుంది. అంతేగాని భూమధ్య రేఖలు అయితే వదలదు. ఎందుకని? ఆ భూమధ్య రేఖ దగ్గర గ్రావిటీ తక్కువగా ఉంటుంది. గ్రావిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో నా రాకెట్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్యూయల్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, అంతరిక్ష ఉపగ్రహాలు పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది. అవునా? అయితే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అంతా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుంది. అది ఎక్కడ ఉంటుందంటే పోల్స్ దగ్గర ఉంటుంది అనుకుంది. భూమధ్య రేఖ దగ్గర ఎంత ఉంటుంది? 9.76 ఉంటుంది. అక్కడ ధ్రువాల దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది, పోల్స్ దగ్గర భూమధ్య రేఖ దగ్గర ఎందుకు తక్కువ ఉంది? ఇది నాకు క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? G = GM/R స్క్వేర్.
అంటే ఏంటంటే G ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది R స్క్వేర్. అంటే భూమి యొక్క రేడియస్ పెరుగుతూ ఉంటే గ్రావిటీ తగ్గుతుంది, భూమి యొక్క రేడియస్ తగ్గుతూ ఉంటే గ్రావిటీ పెరుగుతుంది. అదిగా డినామినేటర్లో ఉంది కదా R. G ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది R స్క్వేర్ అంటే డినామినేటర్లో R పెరుగుతూ ఉంటే G వాల్యూ తగ్గుతుంది, అవునా? తగ్గుతుంటే ఇక్కడ పెరుగుతుంది. ఇది ఎనీడో క్లియర్? సో నెక్స్ట్ మీకు అందరికీ తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటి తెలిసిన, ఇది ఓన్లీ సెకండరీ థింగ్. మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ రాకెట్కి అంత ఇంపార్టెంట్ అయిన కారణం మరొకటి ఉంది, ఆ భూమధ్య రేఖ ధర. ఏంటిది? ఇది ఓన్లీ సెకండరీ థింగ్. గ్రావిటీ ఈస్ జస్ట్ ఎ పీనట్. అసలు శిశులైన కారణం భూమధ్య రేఖ దగ్గర ఉంది. చెప్పాలి, ఎవరు చెప్తారు? చెప్పరు. మీరు చెప్పడం కష్టం కూడా, ఎందుకంటే ఇది చెప్పడం చెప్పడం కష్టం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా అసలు కరెక్ట్ కాదు. దానికంటే ముందు మిమ్మల్ని గ్లోబ్ ఇట్ ఈస్ రొటేటింగ్ వెస్ట్ టు ఈస్ట్, అవునా? భూమి పడమట నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది అన్న సంగతి మీకు అందరికీ తెలుసు, అవునా? ఎంత స్పీడ్తో తిరుగుతుంది ఎవరు చెప్తారు? చెప్పాలి కదా మరి. ఎల్కేజీ నుంచి చూస్తుందా యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ చెప్పమంటే చెప్పలే. 23.4 డిగ్రీలు. యాక్సిస్ ఆఫ్ కుర్రాడు 23 డిగ్రీలు చెప్పాడు. సార్ 23.4 డిగ్రీలు చెప్పారు. సార్కి అయితే గిఫ్ట్ ఇవ్వలేదు, పాప 23 డిగ్రీలు చెప్పిన కుర్రాడికి అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎంత స్పీడ్తో తిరుగుతుందని క్వశ్చన్ నేను వేసాను, అంతే కదా సార్? చెప్పాలి, ఎవరు చెప్తారు? చెప్పేస్తున్నా చెప్తావా? చెప్పు. అవుతా ఏంటి నీకు ఎప్పుడవుతుంది నీ మాట? 18 ఏంటి అమ్మ తల్లి కొంచెం నువ్వు సరిగ్గా మాట్లాడట్లా. చెప్పేస్తున్నా, భూమి తన చుట్టూ తాను ఎంత స్పీడ్తో తిరుగుతుంది, ఇది నా క్వశ్చన్. 1674 కిలోమీటర్ల పర్ అవర్. ఒక గంటకి 1674 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఆ స్పీడ్ నా భూమధ్య రేఖ మీద ఉంటుంది. ఈ భూగోళం యొక్క స్పీడ్ భూమి యొక్క స్పీడ్ ఎంత? 1674 కిలోమీటర్ల పెర్ అవర్. ఆ స్పీడ్ ఎక్కడ ఉంటుందంటే భూగోళం మీద భూమధ్య రేఖ దగ్గర ఉంటుంది. ఇక్కడ 5th class స్టూడెంట్స్, యూకేజీ. సో 1674 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ ఎక్కడ ఉంటుందంటే భూమధ్య రేఖ దగ్గర ఉంటుంది. ఆ భూమధ్య రేఖ నుంచి ఆ స్పీడ్ ఇటు ఉత్తరం సైడ్కి వెళ్ళినా ఇటు దక్షిణ సైడ్కి వెళ్ళినా, మీరు అన్నట్టుగా ఆ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ సైడ్కి వెళ్ళినా, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ సైడ్కి వెళ్ళినా, ఆర్టిక్ సర్కిల్ సైడ్కి వెళ్ళినా, అంటార్టిక్ సర్కిల్కి వెళ్ళినా సరే ఆ స్పీడ్ తగ్గుతూ వస్తుంది. ధ్రువాల దగ్గర 0. ఎర్త్ రొటేషన్ వెలాసిటీ స్పీడ్ ధ్రువాల దగ్గర 0. ద మాక్సిమం ఎర్త్ రొటేషన్ వెలాసిటీ లైస్ ఆన్ ఈక్వటోరియల్ లైన్. భూమధ్య రేఖ మీదే భూమి యొక్క వెలాసిటీ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1674 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ ఆ భూమధ్య రేఖ దగ్గర వదిలే నా రాకెట్కి యాడ్ అవుతుంది. ఆ స్పీడ్ నా భూమధ్య రేఖ దగ్గర ఉన్న ఆ స్పీడ్ 14 డిగ్రీల దూరంలో ఉన్న నా రాకెట్ లాంచింగ్ ప్యాడ్ మీద నా బాహుబలి రాకెట్ ఎగురుతూ ఉంటే ఇది యాడ్ అవుతుంది. అది నా అడిషనల్ వెలాసిటీ, బూస్ట్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీకు దొరకవు ఈ పాయింట్లు. మీరు లైబ్రరీలో గుర్తించాలని మీకు కనబడవు. ఎర్త్ యొక్క రొటేషన్ వెలాసిటీ విల్ బి యాడెడ్ టు మై రాకెట్. దట్ రాకెట్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద ఈక్వటోరియల్ లైన్, 14 degrees సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అండ్ బాహుబలి రాకెట్ ఎప్పుడైతే ఆ భూమధ్య రేఖ పైకి లేచిందో ఈ ఎర్త్ రొటేషన్ వెలాసిటీ విల్ బి యాడెడ్ టు మై రాకెట్ డ్యూ టు ఇనర్షియా. దట్ ఇస్ సైన్స్. ఒక పైసా ఖర్చు లేకుండా
నా రాకెట్ అంతరిక్షంలో అంచెలంచెలకు వెళ్ళిపోద్ది. రాకెట్ ఉపగ్రహాలని అంతరిక్షంలో పెట్టే ఖర్చు 10% పడిపోతుంది. అందుకే ఈ ప్రపంచ దేశాలన్నీ రాకెట్ ప్రయోగాల కేంద్రం భూమధ్య రేఖ దగ్గర ఎందుకు పెడుతున్నారంటే రీజన్ ఇది. దీనికి ఇంకో కారణం ఉంది, ఈ పిల్లలకు అర్థం కాదు. మీకోసం టీచర్స్ కోసం చెప్తున్నాను. ఏంటంటే రాకెట్కి ఒక మినిమం, రాకెట్ని ఇగ్నైట్ చేయగానే చేస్తే మేడం రాకెట్ని ఇగ్నైట్ చేస్తే రాకెట్ అంచెలంచెలుగా అంతరిక్షంలోకి వెళ్ళి ఆ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టాలి. అది ఎంత స్పీడ్తో వెళ్ళాలి రాకెట్? ఎవరు చెప్తారు? పిల్లల్ని అడగట్లేదు, పిల్లలు కూడా చెప్తే చెప్పండి. రాకెట్కి ప్రతి గ్రహానికి ఒక వెలాసిటీ ఇవ్వాలి. ఆ గ్రహం మీద ఒక రాయి చెప్తే కింద పడిపోతుంది. నువ్వు చెప్తే కిలోమీటర్ అవుతుంది, ఆయన చెప్తే 10 కిలోమీటర్ అవుతుంది, కానీ కింద పడిపోవడం ఖాయం. కానీ నేను పంపించే ఈ రాకెట్ ఉపగ్రహం తీసుకెళ్ళే రాకెట్ అది అంచెలంచెలుగా కక్ష దాకా తీసుకెళ్ళాలి. అంత స్పీడ్ ఆ కక్ష దాకా తీసుకెళ్ళాలంటే నేను దానికి ఎంత వెలాసిటీ ఇవ్వాలి? దట్ వెలాసిటీ ఈస్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. ఫర్ అవర్ ప్లానెట్ ఈజ్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 11.2 కిలోమీటర్ స్పీడ్ ఇవ్వాలి. అంత స్పీడ్ ఇస్తేనే మినిమం వెలాసిటీ, అంత స్పీడ్ ఇస్తేనే నా రాకెట్ అంచెలంచెలుగా బయటికి వెళ్తుంది. ఆ 11.2 కిలోమీటర్ స్పీడ్ భర్తీ చేయడానికి ఈ ఎర్త్ రొటేషన్ వెలాసిటీ స్పీడ్ విల్ బి యాడెడ్ టు మై రాకెట్. ఒక సెకండ్కి 1/2 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోతుంది నా రాకెట్. 674 కిలోమీటర్లు అంటే ఒక సెకండ్కి 1/2 కిలోమీటర్ స్పీడ్లో నా రాకెట్ పైకి వెళ్ళిపోతుంది చూసుకొని. అందుకే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా రాకెట్ ప్రయోగ కేంద్రాలు వీలైనంత భూమధ్య రేఖ దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే ఇది రీజన్. ఎనీ డౌట్ రావాలి. శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ దాని ఎగురుతుంది. మేము ఇక్కడ కూర్చున్నాం కదా, రాకెట్ భూమి తిరుగుతుంది. మేము కూర్చున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ మీద ఉంది, దాని కూడా అది కూర్చుంది, భూమి తిరుగుతుంది. ఈ స్పీడ్ రాకెట్కి ఎలా యాడ్ అవుతుంది? అడగలేదే. సైన్స్ భాష డ్యూ టు ఇనర్షియా. మన భాషలో మాట్లాడుకుందాం, కొద్దిగా అర్థం అవ్వాలి కదా సబ్జెక్ట్. అడగాలి కదా మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆన్సర్ కూడా నేనే చెప్తాను. ఇది చెప్పాలంటే మీకు చిన్న కథ చెప్పాలి. మీరందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ ట్రైన్లో వెళ్తుంటారు కదా ట్రైన్లని. అవునా? ట్రైన్లోకి ఎలాగే హైదరాబాద్ 10 ప్లాట్ఫామ్ పట్టాన్ని ఏదోటి ప్లాట్ఫామ్ ఇలా ఇంజిన్ ఇలా టచ్ అవ్వగానే మన హైదరాబాద్ వచ్చేసింది రాని మీరందరూ చంకలు కొట్టుకుంటారు కదా. అవునా? అయితే నేను కూడా ఉన్నా మీ బ్యాచ్లో, అప్పుడు మీ ఏజ్లో. అవునా? కొట్టుకొని ఏం చేస్తాను, అరే మన ఊరు వచ్చేసిందిరా పదరా అని చెప్పేసి నువ్వు ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తావా? నువ్వేంటంటే కాకుండా ఆట చేయగలి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోయి ఏం చెప్తాను, డోర్ దగ్గరికి వెళ్ళిపోయి దిగిపోవాలని చూస్తుంటే రైలు మెల్లిగా నడుస్తుంటుంది. అది ఆగాలంటే ఆ చివరికి వెళ్ళాలి. ఈ లోపల నీకు అంత సహనం లేదు కదా. అరే మెల్లిగా నడుతుంటారా, పర్వాలేదు దూకేద్దామని దూకేస్తాను. అవునా కదా? దూకేసిన తర్వాత ఏం చేస్తారు మీరు? దూకేసిన తర్వాత ఏం చేస్తారు? రైలు వెళ్ళే డైరెక్షన్లో పరిగెట్టకపోతే రైలు చక్రాల కింద పడి 2 ముక్కలు అవుతారు. నువ్వు ప్రాణాలు కాపాడుకోవడానికి రైలు వెళ్ళే డైరెక్షన్, అది రైలు అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, మోటార్ బైక్ అవ్వచ్చు, ఎనీథింగ్ మూవింగ్ వెహికల్ వెళ్ళినప్పుడు. నేను ఒక ఎగ్జాంపుల్ రైలు తీసుకున్నాను. అవునా? మీ ప్రాణాలు కాపాడుకోవడానికి రైలు వెళ్ళే డైరెక్షన్లో పరిగెడతారు. అవునా? ఎందుకని? అప్పుడు దాకా మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆ ట్రైన్ వెలాసిటీ మీ బాడీ మీద ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ట్రైన్ వదిలేశారో ఆ వెలాసిటీ మిమ్మల్ని ముందుకు ఈడ్చుకెళ్ళిపోద్ది. ఇది ప్రాక్టికల్ పాయింట్ అర్థం అవ్వడానికి. సైన్స్ భాషలో మాట్లాడుకోవాలంటే ఇనర్షియా, ద సెంట్రిపిటల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ రొటేషన్ వెలాసిటీ విల్ బి యాడెడ్ టు మై రాకెట్. వాటర్లో చూడండి, వాటర్ తెప్పించండి. లేదు ఒక అన్బ్యాలెన్స్ పోస్ట్లో నిలబడ్డాను కదా, మధ్యలో జస్ట్ డిస్లోకేట్ అయింది, నార్మల్ అయిపోతుంది. ఓకే, ఐఎమ్ ఆల్ రైట్ నౌ. కదా అయిపోయింది అనుకున్నారు కదా. నాకు ఒక కోరిక ఉంది సార్, ఇలా పిల్లల మధ్యన ఇలా మైక్లో మాట్లాడుతూ కూలిపోవాలని అబ్దుల్ కలాం గారు లాగా. ఎంత దురాస్త కూడిన కోరిక అది. ఆ మహానువాడు ఎక్కడ, నేను ఎక్కడ. భయపడిపోయారు గబుక్కుని. ఈ చిన్న
అబ్నార్మల్ పొజిషన్ నిలబడ్డాను అక్కడ, మధ్యలో కొంచెం డిస్లొకేట్ అయింది. అందుకే ఊపిరి బిగబెట్టి బాగా స్లోగా అయితే మన మామూలు స్టేజ్కి వచ్చింది. సో ఇది సంగతి. ఎనీ డౌట్? క్లియర్? ఏ సార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క ప్రత్యేకంగా చెప్పాను ఇప్పుడు నేను. ఇంకా చాలా ఉన్నాయి, అని మీకు వద్దు. ద ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఫస్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి వెళ్తాం. అబ్బో కోతకు 4 అయింది. అది కూడా చెప్తే అప్పుడు న్యాయం చేసిన అవుతుంది మీకు. చెప్పండి గర్ల్స్ అండ్ బాయ్స్, టీచర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు మీరు. ఇప్పుడే చెప్పిన దాంట్లో ఐఎమ్ ప్రొసీడింగ్ ఫర్ ద ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అక్కడే నేను 30 సంవత్సరాలు పనిచేశాను, ఇందాక చెప్పాను నేను. ఇక్కడున్న రాకెట్లు అన్నింటిలో కూడా మీరు రియల్ సైంటిస్ట్ని బహుశా ఇదే ఫస్ట్ టైం చూసుకుంటారు. మీరు టీవీలో చూస్తారు, పత్రికల్లో చూస్తారు, ఫోటోలు చూస్తారు. ద రియల్ సైంటిస్ట్, ఇస్రో సైంటిస్ట్ ఈరోజే మీ సార్ పుణ్యం అంటూ మీరు నన్ను చూస్తున్నారు. ద రియల్ సైంటిస్ట్. క్లియర్? సో షాల్ ఐ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ప్రొసీడ్ అయిపోయినా మేడం? డౌట్లు లేవు కదా? ఓకే. అసలు మన అంతరిక్ష పెద్దమ్మ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు 1963లో అంతరిక్ష ప్రయోగాలు చేయాలని అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నేను పెట్టాలి అంతరిక్ష ప్రయోగాల కేంద్రం, అతి సామాన్య మానవుడికి ఈ సేవలు అందించాలని ఆ రోజు ఆయన ఒక కళ కంటే ఆ కళ ఈరోజు ఏ విధంగా సాకారం అన్నది మీరు అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. కళలు కదండి, కళ సాకారం చేసుకుని నేను పదం నేర్చుకుంది కూడా మన అబ్దుల్ కలాం గారు, ఆయన గురువు గారైన విక్రమ్ సారాభాయ్ గారి దగ్గర. ఈరోజు కూలోడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు బెగ్గర్ దగ్గర కూడా చేతులు సెల్ ఫోన్ లేకుండా ఎవరు లేరు. అది అంతరిక్ష పితామహ యొక్క అద్భుతమైన సేవలు భారతదేశానికి అందించిన భారత మాత ముగ్ధు బిడ్డ డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. కరెక్ట్? మరి ఈ భారతదేశంలో ఎక్కడ చోట్లేనట్టు ఆ ఇండియా మ్యాప్లో అట్టడి ఉన్న కేరళ స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ సముద్రం ఉందని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి ఈ అంతరిక్ష ప్రయోగాల సంస్థ అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి? కావాలి కదా. ఏంటి సార్? జాగ్రత్తగా వినండి సార్, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ రాబోతుంది. ఇంతకు మించిన ఇంపార్టెంట్ పాయింట్ ఈ రాకెట్ సైన్స్లో ఉండదు, ఎవరి దృష్టిలో ఉండదు కూడా. జాగ్రత్తగా వినండి మేడం గారు, మీరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అక్కడే వెళ్ళి ఎందుకు పెట్టారు? మన అఖండ భారతదేశంలో సముద్ర తీరం కొన్ని వందల వేల కిలోమీటర్ దూరంలో ఉంది. మన భారతదేశంలోనే 900 కిలోమీటర్ల దూరం ఎంతో ఉన్నట్టుంది. అంత 972 కరెక్టే కదా. మరి మొత్తం ప్రపంచం మొత్తమే తీసుకుంటే చాలా ఉంటుంది. ఒకప్పుడు మన భారతదేశం గురించి మాట్లాడుకుంటాం. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పుడు ఆ ఇండియా మ్యాప్లో ఉన్నాయి మా కాకినాడలో పెట్టచ్చు కదా, మనం అందరూ వెళ్ళి చూస్తుంటాం కదా దగ్గరే. అవునా? పెట్టలేదే? యానాలో పెట్టచ్చు కదా, కనీసం అప్పుడప్పుడు యానా అంటుంటాం కదా. పెట్టలేదే? మచిలీపట్నంలో పెట్టలేదే? విశాఖపట్నంలో పెట్టలేదే? చెన్నైలో పెట్టలేదే? గోవాలో పెట్టలేదే? ఇట్లన్నీ సముద్ర తీరాలు ఉన్నాయి కదా. మరి ఆ తిరువనంతపురం కేరళ స్టేట్లో, తిరువనంతపురం కేరళ స్టేట్ క్యాపిటల్లో అక్కడే ఎందుకు పెట్టారు? తుంబా రాకెట్ మేడం చెప్పారు, ఫస్ట్ రాకెట్ టైల్స్ అన్నారు, తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ అక్కడే ఎందుకు పెట్టారు అన్నదానికి నేను వివరణ ఇస్తున్నాను. చాలా కేర్ఫుల్గా వినండి, మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పండి. ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ బై టీచింగ్. మీకు తెలిసింది ఎప్పుడైతే 10 మందితో షేర్ చేసుకుంటారో మీ నాలెడ్జ్ 10 రెట్లు పెరుగుద్ది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ బై టీచింగ్. సో
జాగ్రత్త చెప్పబోయే ముందు మీకు నేను మళ్ళీ గ్లోబ్ తీసుకోవాలి. ఏటో మరి విపరీతమైన ప్రేమ ఈ గ్లోబ్కి ఆ రాకెట్ లాంచింగ్ కింద. ఈ గ్లోబ్కి ఆ రాకెట్ లాంచింగ్కి విపరీతమైన ప్రేమ. గ్లోబ్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్. am I right? am I right? ఆ మ్యాగ్నెటిజం ఫ్లో స్టార్ట్స్ ఫ్రమ్ ద నార్త్ అండ్ ఎండ్స్ టు ద సౌత్. am I right? ఒప్పుకున్నారు కదా? అది చాలు. నార్త్ నుంచి మ్యాగ్నెటిజం ఫ్లో స్టార్ట్ అవుతుంది, సౌత్కి ఎండ్ అవుతుంది. అలాగే నార్త్ నుంచి సౌత్కి మ్యాగ్నెటిజం ఫ్లో. అవునా? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మీకు, జాగ్రత్తగానండి. ద ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం మెజర్డ్ బై విచ్ ఇన్స్ట్రుమెంట్? ఏ ఇన్స్ట్రుమెంట్తో? మీకు తెలుసది. ఇందా గ్రావిటీలోనే మళ్ళీ మీ గుండె కాస్త జారి గలంత అయిపోతుంది. అది నేను నా బాధ, అది మీ గుండె బాధ చూడలేను నేను. అందుకే మీరు చెప్పేస్తే పుణ్యం ఉంటుంది. ఏంటి ఫ్లో? ఎర్త్ ఈజ్ ఏ భూమి పెద్ద అయస్కాంతము అని చదువుకున్నాం. ఆ అయస్కాంత క్షేత్రం నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది. అవునా? ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్న సంగతి ఆ అయస్కాంత క్షేత్రం. ఆ అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిజం ఫ్లోని మెజర్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు అడుగుతుంది. ఇది కూడా మీకు తెలిసి చెప్పానుకో మళ్ళీ మీకు అందకుండా పారిపోతుంది మీ గుండె. అంత ఈజీ క్వశ్చన్ ఇది. మ్యాగ్నెటిజం ఫ్లో దేంతో కొలుస్తారు? మెజర్ చేయడానికి, అయస్కాంత క్షేత్రాన్ని మెజర్ చేయడానికి ఏ వస్తువుతో చేస్తారు? ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాము. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? బంగారు చెప్పవా? చెప్పవా? ఏంటి బంగారు వల్ల చెప్తా? చెప్పవా? చెప్పా? మీ అందరికీ నేను ఒక మాట చెప్పనా? కాంపాస్. నాకు తెలిసి గుండె జారిపోద్దని మీకు చెప్పారు, నాకు చెప్పలా. అయినా నువ్వు చెప్పావు కాబట్టి వాస్తవాన్ని సార్ కూడా గిఫ్ట్ ఇవ్వాలి. రండి సార్. నాకు వద్దు సార్, మా పిల్లలకి ఇవ్వండి. నా బదులు మీరు ఇవ్వండి, మీరు ఇచ్చుకోండి. అలా కుదరదు. అయ్యో తమ్ముడే ప్యాకెటే. రండి సార్. అయ్యో సార్, నా బదులు సార్ బాబు మంచి ఫోటో తీయండి. మీ డైరెక్టర్ గారు తీసుకుంటున్నారు గిఫ్ట్. పట్టుకోండి ఫోటో కాంపాస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తాము. క్లియర్? అవునా? మీకు తెలిసి చెప్పానా? గుండె జారి గలంత అయిపోతుంది చెప్పానా? చెప్పానా? మరి అదే. సో ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చిన్న పాయింట్ చెప్పాలి. ఆ కాంపాస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి మ్యాగ్నెటిజం ఫ్లో మెజర్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? మీకు ఏమొస్తుంది? మీకు ఏమొస్తుంది? యాంగిల్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం వస్తుంది. అవునా? యాంగిల్ వస్తుంది. దట్ యాంగిల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎ డిప్ యాంగిల్. దట్ యాంగిల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎ డిప్ యాంగిల్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది లెటర్ క్యాపిటల్ ఐ. జాగ్రత్తగా క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు డిప్ యాంగిల్. గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం మెజర్ చేయడానికి మీరు కాంపాస్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి మెజర్ చేస్తే మీకు వచ్చేది క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు డిప్ యాంగిల్. క్లియర్? అట్ నార్త్ ద డిప్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 90 degrees. అట్ సౌత్ ద డిప్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 90 degrees. అంటే ఇక్కడ నుంచి నీడిల్ పెట్టి మీరు ఇలా మెజర్ చేస్తుంటే అయస్కాంత క్షేత్రం ఇక్కడ ప్లస్ 90 degrees చూపిస్తుంది, ఇక్కడ మైనస్ 90 degrees చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ నీడిల్ జాగ్రత్తనండి, ఈ నీడిల్ ఇలాగా నడుతూ వెళ్తూ ఒక చోట ద ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం విల్ బి ప్యారలల్ టు ది ఎర్త్ సర్ఫేస్ వేర్ ద డిప్ యాంగిల్ షోస్ 0.
There you try to map a graph around the earth. That graph will come like. ఈ పాయింట్లన్నీ మీ దగ్గర రాకెట్ సైన్స్ బుక్లో ఉంటాయి సార్. ఓకే, లాస్ట్ నుంచి మీరు చూసుకోవచ్చు. మీకు నేను అండర్లైన్ కూడా చేశాను. మరొకసారి టీచర్స్ కూడా చూపించండి, వాళ్ళకి ఇంకా మైండ్లోకి మర్చిపోరు అనమాట. సో ఎప్పుడైతే మీరు కాంపస్ తోటి మ్యాగ్నెటిజం ఫ్లోని మెజర్ చేస్తారో ఒక చోట ఆ యాంగిల్ 0 చూపిస్తుంది. ఆ 0 చూపించడం మీరు గ్రాఫ్ గీయండి, అంటే లైన్ గీయండి. ఎక్కడ 0 చూపిస్తుందో మార్క్ చేయండి అరౌండ్ ద ఎర్త్. దట్ గ్రాఫ్ విల్ కమ్ లైక్ దిస్. అక్కడ పేపర్లోనే పట్టండి, ప్రింట్ తీసాను, నా టైల్ మీద ప్రింట్ తీసాను పేపర్ మీకు. చూపిస్తారు. దిస్ లైన్ ఈజ్ నేమ్డ్ యాజ్ జియోమాగ్నెటిక్ ఈక్విటోరియల్ లైన్. దిస్ లైన్ ఈజ్ నేమ్డ్ యాజ్ జియోమాగ్నెటిక్ ఈక్విటోరియల్ లైన్. Geomagnetic equatorial line. Whereas other equatorial line is named as geographical equatorial line. మామూలు భూమధ్య రేఖని మీరు చూస్తే దాన్ని జియోగ్రాఫికల్ ఈక్వటోరియల్ లైన్ అంటారు. నేను ఎస్టాబ్లిష్ చేసిన ఆ ఈక్వటోరియల్ లైన్ని జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ అంటారు. అండ్ డౌట్ ఉందా? నో డౌట్. సో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ దట్ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్? ఎందుకంటే ఆ బాస్ వెళ్ళిపోయారా? లేదు సార్, లేదు సార్. తర్వాత మీరు చెప్పండి. ఆ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ లైస్ ఓన్లీ ఆన్ తుంబా, తిరువనంతపురం TRLS తుంబా ఈక్వటోరియల్ లాంచ్ స్టేషన్. అక్కడే ఉంటుంది ఆ లైను, మళ్ళీ శ్రీహరికోటలో ఉండదు. ఆ లైన్ అక్కడ ఉంటుంది కాబట్టి ఇతర దేశ శాస్త్రవేత్తలు కూడా మన దేశం వచ్చి మన అంతరిక్ష పితామహుడి నేతృత్వంలో ఒక సంస్థ పెట్టారు. ఆ సంస్థ పేరే INCOSPAR, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. దట్ ఈజ్ సూపర్సీడెడ్ బై ద ఇస్రో ఆన్ August 15, 1969. ద ఓల్డ్ నేమ్ ఆఫ్ INCOSPAR. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా సార్ దగ్గర బుక్ ఉంది. ఆ బుక్లో దొరుకుతాయి పాయింట్లు అన్నీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఆయన దగ్గర ఉంటాయి, ఆ రాకెట్ సైన్స్ బుక్లో ఉంటాయి. రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్? అది తెలియాలి. జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ అర్థమైంది మీకు? ఎక్కడైతే డిప్ యాంగిల్ 0 ఉంటుందో అక్కడ మీరు మ్యాప్ చేస్తే అరౌండ్ ద ఎర్త్ దట్ విల్ కమ్ లైక్ దిస్ జిగ్జాగ్ ఫ్యాషన్. దట్ ఈస్ కాల్డ్ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్. ఆ లైన్ అక్కడే ఉంటుంది, ఆ తిరువనంతపురం తుంబాలోనే ఉంటుంది, వేరే చోట ఉండదు. అందుకే ఇతర దేశ శాస్త్రవేత్తలు కూడా మన దేశం వచ్చి ప్రయోగాలు చేయడం కారణం ఇది. అది ఉందనే మన విక్రమ్ సారాభాయ్ గారు రాకెట్ ప్రయోగాల కేంద్రం ఆ తిరువనంతపురంలో పెట్టారు. అది రీజన్ ఎలా మొదలైంది మన భారతదేశంలో. క్లియర్? ఆ INCOSPAR వల్ల 1969 ఆగస్టు 15న ఇస్రోగా మారింది పేరు. క్లియర్? నౌ ఆ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పబోతున్న జాగ్రత్తగా వినండి. సార్ మీరు కూడా వినండి. ఈ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ నుంచి ఆకాశంలోకి 130 కిలోమీటర్లు ఎత్తులోకి వెళ్ళండి. 130 కిలోమీటర్స్. విన్నారా సార్? ఆ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ నుంచి ఆకాశంలోకి 130 కిలోమీటర్లు ఎత్తులోకి వెళ్తే, టు యువర్ సర్ప్రైజ్, అరౌండ్ ద ఎర్త్ దేర్ ఈజ్ అన్ ఎలక్ట్రిసిటీ కరెంట్. భూమి చుట్టూరు కరెంట్ ఉంది. అది అక్కడ ఆ పాయింట్ దగ్గరే తుంబా తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అక్కడే జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్ ఉంటుంది. ఆ లైన్ పైన వెళ్తే అక్కడ భూమి చుట్టూరు కరెంట్ ఉంది. అది ఎంత వెడల్పు ఉందంటే 30 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది, 30 కిలోమీటర్స్ వైడ్.
This is called electromagnetic jet. That electricity is named as electromagnetic jet. ఆ జట్టులో ఏం జరుగుతుంది? సార్ కెన్ వి యూజ్ దట్ ఎలక్ట్రిసిటీ ఫర్ అవర్ హౌస్ హోల్డ్ పర్పస్? అది మీ స్టూడెంట్స్ తయారు చేయాలి సార్. భారత పౌరులు వీళ్ళకి తయారు చేసి అదొక ఇన్నోవేటివ్ టెక్నిక్ అసైన్మెంట్ ఇచ్చి ముందు కనుక్కోమన్నాడు సార్. ఇందా నేను చెప్పాను చంద్రుడి మీద హీలియం-3 ఖనిజం ఉందన్నాను కదా, అది కూడా తీసుకురామన్నాడు సార్. మనకు భారతదేశం అంతా కరెంట్ ఫ్రీ. ఆ బాధ్యత వీళ్ళదే, ఆ బాధ్యత కూడా మీదే. అయ్యో, మీ పిల్లల్ని అలా తయారు చేయండి. బంగారు బాగా చెప్పానా? ఏ బిడ్డ అంతరిక్షం నాట్ అవునా? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భూమి ఒక పెద్ద అయస్కాంత క్షేత్రం. అయస్కాంతాన్ని మెజర్ చేయాలి అంటే కాంపస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఆ కాంపస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ మెజర్ చేస్తే అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించినప్పుడు మెజర్ చేస్తే ఉత్తర ధ్రువం దగ్గర +90 డిగ్రీ చూపిస్తుంది, దక్షిణ ధ్రువం దగ్గర -90 డిగ్రీ చూపిస్తుంది. అలా నీడలు అలా తిరుగుతుంటే ఒక పాయింట్ దగ్గర ఎక్కడైతే ఆ ఎలక్ట్రోమాగ్నెటిజం ప్యారలల్ టు ద ఎర్త్ సర్ఫేస్, అండర్లైన్ చేయండి, ద ఫ్లో ఆఫ్ ది మ్యాగ్నెటిజం ప్యారలల్ టు ది ఎర్త్ సర్ఫేస్ వేర్ డిప్ యాంగిల్ షోస్ 0. ఆ 0 పాయింట్ మీరు పెట్టుకొని మ్యాప్ చేస్తే అరౌండ్ ద ఎర్త్ దట్ మ్యాప్ విల్ కమ్ ఇన్ లైక్ ఏ జిగ్జాగ్ ప్యాటర్న్. దట్ ఈస్ కాల్డ్ జియోమాగ్నెటిక్ ఈక్వటోరియల్ లైన్. ఆ లైన్ నుంచి మీరు అంతరిక్షంలోకి 130 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్తే భూమి చుట్టూరు టు యువర్ సర్ప్రైజ్ దేర్ ఇస్ ఎన్ ఎలక్ట్రిసిటీ కరెంట్ 30 కిలోమీటర్లు వెడల్పులో ఉంటుంది. దట్స్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ జెట్. ఆ జట్టులో ఏం జరుగుతుందని మన అంతరిక్ష పితామహుడు వాళ్ళ కింద వాళ్ళ శాస్త్రవేత్తలు అందరూ కలిపి, మన శాస్త్రవేత్తలు అందరూ కలిపి ప్రయోగాలు చేస్తున్నారు ఏం జరుగుతుందని. దాంతోపాటు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇదన్నా చెప్పండి బంగారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ప్లీజ్ బంగారం, ప్లీజ్ చెప్పరా. లాస్ట్ అయిపోయింది, ఇంకా ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఇట్. 20 నిమిషాలు ఆగి రమ్మని పంపిస్తాం. పేరెంట్ ఎవరైనా 20 ఇంకా నిమిషాలు ఆగి రమ్మని. బాబు ఇదిగో ఫోటో చెప్పండి. బాబు ఎవరైనా మైక్లో అడగండి అమ్మా, చిన్న అలా అడిగితే సార్కి అర్థం అవ్వదు. సరిగ్గా చెప్పాలి. Atmosphere, atmosphere. ఇక్కడ ఉన్నాను, ఎవరు చెప్తారు చెప్పండి. నేను వెళ్తాను సార్ ఆ దగ్గరికి. Atmosphere, atmosphere. ఎవ్రీవన్ కెన్ లెసన్ హియర్ దట్ క్వశ్చన్ అవుతుంది. లేదు అర్థమైపోయింది. నెక్స్ట్ నేను చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఐనోస్ఫియర్, మరి స్ట్రాటోస్ఫియర్, చెప్తే ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇది. లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్. ఏ అడిగారు క్వశ్చన్ అడిగారు? స్టాటిస్టిక్ ఇయర్స్ చెప్పాడు ముందు, అటు ఇటు ఇటు అటుగా. ఎనివే గుడ్, యు ఆర్ అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, బయోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్, లిథోస్ఫియర్. వినండి, మీ వాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ఫియర్స్ చెప్పాడు. నేను క్లాస్ చేస్తాను. దీంతో మన సెషన్ అయిపోతుంది. ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి, ఓకే? లాభేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్త చెప్తున్నాను. ఏదో స్ఫియర్ చదివేశాడు, ఒక ఆటలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అది నేను చెప్పేది మీకు కావాలంటే మళ్ళీ ఫోన్లో అడగని చెప్తాను, సార్ని అడగని చెప్తాను. జాగ్రత్తగా వినండి. భూమి నుంచి 6 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని ట్రోపోస్ఫియర్, 20 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని స్ట్రాటోస్ఫియర్, 50 నుంచి 85 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని మెసోస్ఫియర్, 85 నుంచి 690 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని ఐనోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియర్, 690 నుంచి 10,000 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని ఎక్సోస్ఫియర్. ఈ స్పియర్స్ అన్నింటిలోనే ఏం జరుగుతుంది, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ జెట్లో ఏం జరుగుతుందని మన భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాల సంస్థ మన విక్రమ్ అంబాలా సారాభాయ్ గారి ఆధ్వర్యంలో ఆ ప్రయాణం, అంతరిక్ష ప్రయాణం ఆ విధంగా మొదలైంది. ఈ రోజు ఏ స్థాయికి ఎదిగింది? చంద్రయాన్-3 స్థాయికి ఎదిగింది. దట్ ద పవర్ ఆఫ్ భారత్, మేరా భారత్ మహాన్. ఎనీ డౌట్? ఇప్పుడు చెప్పింది దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను కన్క్లూడ్ చేసేస్తాను. గెట్ రెడీ ఫర్ ద డౌట్స్.
మేడం గారు మీరు కూడా అడగండి, డౌట్ లేదండి. నాకు గో టు కన్క్లూడ్ ఇట్. సతీష్ గారు మీరు డౌట్ ఉన్నాయన్నారు కదా, అడగండి కదా, మరి నన్ను అడుగుతారు కదా, అడగండి సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఈ యొక్క సబ్జెక్ట్ నేను చెప్తున్నాను ఇదే బ్యాచ్కి. వీళ్ళ ఫీడ్బ్యాక్ గర్ల్స్ నుంచి, బాయ్స్ నుంచి, టీచర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. they will give, sir. అంటే They are ready to ask them. డౌట్ లేకుండా లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నాను. డౌట్ లేకుండా నేను కూడా ముగింపించిన తర్వాత ఇమ్మన్నాను ఫీడ్బ్యాక్. Now, shall I conclude it? Shall I conclude it? Or you are asking any doubt? ఫీడ్బ్యాక్ రెడీగా ఉండండి. స్టూడెంట్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. పొద్దు నుంచి నేను బబిత గారు మీ డౌట్ అడగచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అడగండి, ముందే అడగండి. అయ్యో సార్ అట్లా ఇంటికి ఇచ్చారు. వెళ్ళిన తర్వాత మా బరువు తినే కన్నా ముందు సార్ని అడగండి. చెప్పండి, డౌట్ ఉందా? హౌ డూ ద రాకెట్ నావిగేట్ ద స్పేస్ అంటే తెలుగులో ఒకసారి చెప్పు నాకు. హౌ టు నావిగేట్ ద రాకెట్ ఇన్ స్పేస్ అమౌంట్ సార్ చెప్తాను. అమ్మాయి మనసు నాకు అర్థమైంది. విషయం ఏంటంటే హౌ ద రాకెట్స్ నావిగేట్ ద స్పేస్, అది ఆ అమ్మాయి కోసం. అంటే అక్కడ పదం ఏంటంటే నావిగేషన్. క్లియర్? జాగ్రత్తగానండి. మీరందరూ జీపీఎస్ వాడుతున్నారు, అది అమెరికా వాడదు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అది అమెరికా వాడదు. క్లియర్ కదా? కానీ దేర్ ఈజ్ అన్ ఇండియాస్ జీపీఎస్. దాని పేరు ఎవరు చెప్తారు? మ్యాగ్నెటిక్ కంపాస్. అది వేరే, అది డిఫరెంట్. మనం మాట్లాడుకుంటుంది ఇంకో సబ్జెక్ట్. జీపీఎస్ అని చెప్పాను కదా మీకు సార్. టైం సార్, జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అవును సార్, మీకు తెలుసు అందరికీ, అవునా? కానీ ఇండియాస్ జీపీఎస్ అది అమెరికా వాళ్ళది. దేర్ ఈజ్ ఎ జీపీఎస్, ఇండియాస్ జీపీఎస్. వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ దట్ జీపీఎస్? ఇండియన్ పొజిషనింగ్ సిస్టమ్, ఐపీఎస్. తప్పు ఒప్పుకో చెప్పేయండి సార్, తేల్చేసుకుందాం అంతరిక్షంలో. అమ్మా గురుగారు, మీ మీద ఆధారపడి ఉన్నాను. చెప్పేస్తున్నా, ఐపీఎస్. నీ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, దట్ ఈస్ ద ఇండియాస్ జీపీఎస్. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు హిల్స్ మీద కూర్చొని మన సైన్యాన్ని టపా లేపి పారేస్తున్నారు. మన వాళ్ళు ఒక చెప్తారు, మన 10 మంది చంపేస్తున్నారు. ఆ టైంలో, ఆ ఆపదలో మన వాళ్ళు ఏమడిగారంటే అమెరికాని జీపీఎస్ హెల్ప్ అడిగారు. అమెరికా నిరాకరించింది. అర్థమవుతుందా? కానీ మనకి క్యాజువాలిటీ పెరిగింది, కానీ యుద్ధాన్ని అయితే గెలిచాం. అప్పుడు మన భారతదేశం శాస్త్రవేత్తల్లో రగిలిన జ్వాలకి ప్రతిరూపమే ఈ నావీ. ఆడిని అడిగేదేంటి నేను? బచ్చాగాడు, నాకు తెలీదా? నేను నేర్చుకోలేనా? నేను చేయలేనా? 16 సంవత్సరాల కృషి ఫలితం నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. అంతరిక్షంలో 7 ఉపగ్రహాలు పెట్టింది. ఒక్కొక్క ఉపగ్రహం పేరు IRNSS. 1A, 1B, 1C, 1D, 1 ఇలా. క్లియర్? అలా 7 ఉపగ్రహాలు పెట్టింది. ఈ 7 ఉపగ్రహాల యొక్క నెట్వర్క్ లీడ్స్ టు ద ఇండియాస్ జీపీఎస్. మన లైన్ ఆఫ్ కంట్రోల్కి 1500 కిలోమీటర్ల దూరంలో ఒక ఈగ దోమ వలన మనకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ 20 times మోర్ పవర్ఫుల్ దాన్ ద అమెరికా జీపీఎస్. దాన్ని బలోపేతం చేయడానికి మొన్న 29వ తారీఖున ఒక రాకెట్ వదిలాం, NVS-02. మీ దృష్టికి వచ్చిందా? నావిగేషన్ శాటిలైట్ 02. దాన్ని బలోపేతం చేయడానికి, ఇంకా యాక్యురసీగా, ఇంకా స్ట్రాంగ్గా బలపరచడానికి ఆ శాటిలైట్ వాడాము. సో నావిగేషన్, హౌ ఇట్ ఈజ్ రూలింగ్ ద స్పేస్ అంటే 7 ఉపగ్రహాలు అంతరిక్షంలో పెట్టాము. ఆ అంతరిక్షాల ద్వారా మన రక్షణ సంస్థకి
ఆ యొక్క ఆల్రెడీ రక్షణ సంస్థలో ఉంది, ఐప్యాడ్లో ఉంది, నావిక్ మన ఫోన్స్లోకి అతి త్వరలో రాబోతుంది. ఇంటర్నేషనల్ ఫార్మాలిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, అది 7 ఉపగ్రహాల IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. 1A 1B 1C అలా 7 ఉపగ్రహాలు పెట్టాము. ఆ నెట్ ఇప్పుడు ఆల్రెడీ రక్షణ వ్యవస్థలో నడుస్తుంది. లైన్ ఆఫ్ కంట్రోల్కి 1500 కిలోమీటర్ దూరంలో ఒక ఏక దోమ వలన మన సైనికులు తప్పని లేపారేస్తారు. ఇంతగా చెప్పా 20 times మోర్ పవర్ఫుల్ దాన్ ద అమెరికన్ GPS. వాళ్ళ GPS-కి 24 ఉపగ్రహాలు కలయిక ఉంది, గ్లోబల్, మన లోకల్. మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటున్నాం. మన భారతదేశంలో నువ్వే దిక్కున ఎక్కడికి వెళ్ళినా ఏంటి అత్యంత హై రిజల్యూషన్తో చెప్పేస్తుంది అనమాట. ఒక షిప్ కానీ, ఒక వాడ కానీ, ఒక ప్లేన్ కానీ, ఎనీథింగ్ ఏదైనా సరే కనుక టక్కని చెప్పేస్తారు. మరి ఎవడో తప్పించుకోవడం లేదు. నన్ను ఎవడు చూస్తాడు, నేను ఈ మూల ఉన్నానంటే టక్కని చెప్పేస్తుంది అది నువ్వు ఎక్కడున్నావు అని. సో అది నావిగేషన్, స్పేస్ రూలింగ్ నావిక్ అనమాట. క్లియర్? ఇంకా మంచి క్వశ్చన్, మంచి డౌట్ అడిగినాం. ఇంకా మంచి రాకెట్ పైకి పంపించిన మరి అన్ని ఎలా కింద తీసుకొస్తున్నారు మళ్ళీ అదిగో ఇది చూడండి విడిపోతుంది మళ్ళీ కలిసి ఎలా అవుతుంది. మీ డౌట్ అదే కదా అడగండి. డౌట్ సార్ ఈ అబ్బాయి మరొక క్వశ్చన్ అడిగాడు సార్. ఆ స్పియర్స్ అన్ని మరొకసారి రిపీట్ చేయండి సార్. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాగ్రత్తగానండి. ఆ స్పియర్స్ ఏంటంటే భూమికి 6 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని ట్రోపోస్పియర్, 20 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని స్ట్రాటోస్పియర్, 50 నుంచి 85 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని మెసోస్పియర్, 85 నుంచి 690 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని అయనోస్పియర్ ఆర్ థర్మోస్పియర్, 690 నుంచి 10,000 కిలోమీటర్ల మధ్యలో ఉన్నదాన్ని ఎక్సోస్పియర్. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకా ఈ డౌట్ లేదని కన్క్లూడ్ చేస్తా. తర్వాత ఫీడ్బ్యాక్ రెడీగా ఉండండి. బంగారం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏంటి రెడీగా ఉండండి, టీచర్స్ కూడా. కన్క్లూడ్ చేసేస్తున్నా సార్. డౌట్స్ ఉన్నాయండి సార్. ఆయన అడుగుతారే డౌట్, నన్ను అడగాలి కానీ మీ డౌట్ మీరు అడగండి సార్. ఆ అబ్బాయి అడుగుతాడు. ఆయన డౌట్ నేను చెప్తాను చూడండి సార్. ఆయన డౌట్ ఆయన నాకు అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఇదంతా బాగానే ఉంది సార్, మీరు రాకెట్ గురించి చెప్పించారు, స్పేస్కి వెళ్ళిపోద్ది అన్నారు, అక్కడికి వెళ్ళిపోయి విడిపోతుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పారు, కక్షలోకి వెళ్తుంది, మీరు పెట్టిన మిషన్స్ ఏదైతే ఉంటాయో సాటిలైట్ మళ్ళీ దానికి వెనక్కి తీసుకురావాలంటే ఎలా వస్తుంది సార్ అని అడుగుతున్నాడు ఆయన. అది వేరే, మా టాపిక్ వేరే. అది మళ్ళీ ఎలా వస్తుంది సార్ మనం ఒకవేళ రప్పించాలనుకుంటే అని అడుగుతున్నారు సార్ ఆయన. ఆయన డౌట్ అది. మై డియర్ ఫ్రెండ్, యు వెయిట్ ఫర్ ద చంద్రయాన్ 4. చంద్రయాన్ 4 పంపిస్తున్నాము. చంద్రుడి కక్షలోకి వెళ్తుంది. ఆ కక్షలో నుంచి ఒక పార్ట్ విడిపోయి చంద్రుడి మొన్నట్లాగే దిగుతుంది, విక్రమ్ ల్యాండర్ లాగా. అక్కడ ఉన్న రాకీ మెటీరియల్స్, శాండ్ మెటీరియల్స్, ఇంకేదన్నా ఉంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇది మళ్ళీ పైకి లేచి ఆ కక్షలో ఉన్న దానికి చెప్పి డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఇదైతే దానికి అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి చంద్రుడి కక్ష నుంచి డీఆర్బిట్ అయ్యి ఇట్ విల్ ట్రావెల్ టువర్డ్స్ ద ఎర్త్ కక్షలోకి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ డీఆర్బిట్ అయ్యి మన భూమి మీదకి వస్తుంది. మీరన్నది ఏంటంటే కాలం తీరిన కృత్రిమ ఉపగ్రహాలు, లైఫ్ అయిపోయిన కృత్రిమ ఉపగ్రహాలు యాజ్ ఎ స్పేస్ జంక్, యాజ్ ఎ స్పేస్ డెబ్రిస్ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం క్లియర్ చేయాలి. లేకపోతే మనం కొత్తగా ఉపగ్రహాలు పెట్టుకోవాలంటే అవి ఒకదాని కొట్టి కొట్టుకుంటే ఎలాగా? 2009లో రష్యా శాటిలైట్, అమెరికా శాటిలైట్ ఢీకున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. మరి ఈ లోపల అంతా క్లియర్ చేసేదాకా మనం ఈ లోపల శాటిలైట్ పంపించద్దు, మనం పంపించే కదా, మనం ఢీకోవచ్చు కదా. ఎలా పంపించారని మీరు అడగాలి కదా. మీరు నన్ను ఇవన్నీ నేను అడిగేస్తాను, సమాధానం నేనే చెప్పేస్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రయాన్ 2 చెప్పాలి. చంద్రయాన్ 2 ప్లాన్డ్ 2019 జూలై 15వ తారీఖు. ఓకేనా?
అర్ధరాత్రి 2 గంటలకి. కానీ 1 గంట ముందే దాంట్లో ఒక హీలియం గ్యాస్ లీకేజ్ నోటీస్ చేశాం. ఓకేనా సార్? సో ఫ్లైట్ అబార్ట్ చేసాం, ఆపేసాం. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయాలి కదా. అది 1 డేలో రెక్టిఫై అయిపోయింది. 1 డేలో రెక్టిఫై అయిపోతే నెక్స్ట్ డే లాంచ్ చేసేయచ్చు కదా. 1 వీక్ తర్వాత లాంచ్ చేశారు. ఎందుకని? ఎందుకనంటే అంతరిక్షంలో ఇంకా నేను చెప్పాను చాలా ఉపగ్రహాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఒక ఉపగ్రహం లాంచ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ స్లాట్ ఈజ్ నేమ్డ్ యాజ్ లాంచ్ విండో. ఆ స్లాట్లో పెడితేనే మీకు ఒకదానికి ఒకటి ఢీకోనం. ఆ రోజు ఆ చంద్రయాన్-3కి ఆ 1 వీక్లో దొరికింది ఆ స్లాట్. అప్పటికి మీ శాటిలైట్ సెట్ అవ్వకపోతే 3 నెలల తర్వాత దొరుకుతుంది ఆ స్లాట్, ఒకదానికి ఒకటి గుర్తుకోకుండా ఉండడానికి. దట్ స్లాట్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎ లాంచ్ విండో. క్లియర్? ఇంకా డౌట్ అర్థమైందా? ఇంకా మీరు అడగండి. మీకు గుర్తు రాలేదు, ఇంటికి వెళ్ళాక పోదు ఆనందం తింటుంటే గుర్తుకొచ్చింది అనుకోండి, ఫోన్ చేసి అడగండి. జనరల్గా ఆదివారాలు అడగండి, మిగతా రోజులు ఇలా తిరుగుతూ ఉంటాను. నాకు తెలియలేదు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తిరువనంతపురం ఇస్రో సంస్థ ఫోన్ చేసి కనుక్కొని ఆన్సర్తో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తప్పించుకునే సమస్య లేదు, ఎక్కడ తగ్గేది లేదు. అవునా? అది చెప్పమ్మా. అమ్మో, పార్షియాలిటీ చూపించుకుంది ఉమ్మెనే. సునీత విలియమ్స్ మేడము స్పేస్లో ఇరుక్కుపోయింది కదా, ఎలా వస్తుంది అని చెప్పేసి ఆమెను తీసుకురావడానికి ఆల్రెడీ ఒక వెహికల్ వెళ్ళింది. అమెరికాలో స్పేస్ ఎక్స్ అని ఒక ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల సంస్థ ఉంది. వాళ్ళు పంపించేశారు క్రూ. దాని ఏమంటారు, డ్రాగన్ క్రూ 9 అని ఒక స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళిపోయింది అక్కడికి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెలాఖరులోని వచ్చే నెలలోని అందులో క్షేమంగా వస్తుందని మనందరూ రావాలని దేవుడిని ప్రార్థించాం. కల్పన, ఎందుకంటే కల్పన చాలా ఫ్యూ సెకండ్స్లో దిగుతుందనగా ఆ ఫ్లైట్ చిన్న వెంట్రుక వాసంతా ఒక ధూళి కణం అంత మిస్టేక్ వల్ల బ్లాస్ట్ అయిపోయింది. ఆవిడతో పాటు ఇంకో 5 చచ్చిపోయింది. ఆ రిస్క్ తీసుకోకూడదనే అమెరికా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఆవిడని క్షేమంగా భూమి మీద తీసుకురావడం. అది ఆవిడతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, అమెరికన్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్. ఇంకా టీచర్స్ ఎవరు అడగట్లా డౌట్స్. ఇంకా టీచర్స్కి ఏమైనా డౌట్లు? అంత బాగా చెప్పేసానా? ఏంటి డౌట్ రానంటే చెప్పేసానా? ఓకే, షాల్ ఐ కన్క్లూడ్? మరి మిమ్మల్ని అందరూ అంతరిక్షం భూమి మీద తీసేవాళ్ళు కదా. కదా అమ్మ తల్లి బాబుని బట్టమనుకోవాలి కదా. అవునా? మళ్ళీ అది గేట్ దగ్గర కాకేస్తారు మీ మమ్మీ డాడీ వచ్చేసి, నన్ను ముందు కాకినాడకి. అవునా కదా? అందుకని మిమ్మల్ని అంతరిక్షంలో తీసుకురావాలంటే పొద్దున ఒక మహానుభావుడి గురించి గుర్తు చేసుకున్నాము, ఇప్పుడు మరొక మహానుభావుడి గురించి గుర్తు చేసుకున్నాము. ఎవరా మహానుభావుడు? కలియుగ వివేకానంద స్వామి. ఎవరా కలియుగ వివేకానంద స్వామి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కళలు కానండి, ఆ కళను సాకారం చేసుకోండి అని నేటి యువతకి ఆయన పిలుపునిస్తే ఆయన పుట్టినరోజు అక్టోబర్ 15వ తారీఖున భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ జరుపుకుంటున్నాయంటే ఒక భారతీయుడు పుట్టినరోజు యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకునే స్థాయికి ఒక భారతీయుడు ఎదిగాడంటే అబ్దుల్ కలాం సార్. మరి అటువంటి మహనీయుడి గురించి ఆయన పుట్టినరోజు పండగ ఆయనకి విద్యార్థులకి ఉన్న అవినాభావ సంబంధానికి, ఆయన అబ్దుల్ కలాం గారికి ఉపాధ్యాయులకి ఉన్న అవినాభావ సంబంధాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు అక్టోబర్ 15వ తారీఖున ప్రపంచం అంతా ఒక సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఏంటా పండగ? ఏంటా పేరు? వివేకానంద స్వామి పుట్టినరోజు నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా, జాతీయ యువ దినోత్సవం. అదేవిధంగా అబ్దుల్ కలాం గారిది భారతదేశంలో కాదు యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకునేది. ఏంటా పండగ? ఇంటర్నేషనల్ టీచర్స్ డే. చెప్పాలి సార్, ఇదేనా? ఇంటర్నేషనల్ టీచర్స్ డే. ఇంటర్నేషనల్ టీచర్స్ డే. వరల్డ్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. మరి ఇది కూడా చెప్పకపోతే ఎలా బంగారం? అటువంటి మహనీయుడి గురించి మనం 2 ముక్కలు తలుచుకొని మన యొక్క సెమినార్ని ముగించేద్దాం. ఓకేనా సార్? సువర్ణరాజు గారు మీరు వీడియో జీవించేస్తే నేను యాక్ట్ చేసేస్తాను.
నేను జీవించేస్తాను, మీరు యాక్ట్ చేసి ఎలాగైతే అలాగే. రెడీ బాయ్స్ గర్ల్స్ 1 2 3. భారత రత్నమా అందుకో సలాము, ఆణి ముత్యమా అబ్దుల్ కలాము, ప్రపంచ దేశాలకు నిలిచిన ఆదర్శమా, రేపటి తరాలకు నిండిన సందేశమా, ప్రపంచ దేశాలకు నిలిచిన ఆదర్శమా, రేపటి తరాలకు నిండిన సందేశమా, మానవతామూర్తి మీ జీవితమే మాకు స్ఫూర్తి, అబ్దుల్ కలాం సారు మీకిదే మా జోహారు. భారత రాష్ట్రపతిగా సేవలు అందించినావు, దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగినవు. భారత రాష్ట్రపతిగా సేవలు అందించినవు, దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగినవు. ఇస్రో కీర్తిని పెంచిన మిసైల్ మ్యాన్ నీవు. పుట్టుక చావు నీది, బ్రతుకంతా దేశానిది. భారత రత్నమా అందుకో సలాము, ఆణి ముత్యమా అబ్దుల్ కలాము, యువతకు ఊపిరోసే నీ నోటి మాటలు, చరిత్ర సృష్టించే నువ్వు నడచిన బాటలు. యువతకు ఊపిరోసే నీ నోటి మాటలు, చరిత్ర సృష్టించే నువ్వు నడచిన బాటలు. తరగని మేధస్సు పసి పిల్లల నీ మనస్సు, ఎలా కొలువగలను నిన్నెలా మరువగలను. భారత రత్నమా అందుకో సలాము, ఆణి ముత్యమా అబ్దుల్ కలాము. అబ్దుల్ కలాం సార్ మీకు సలాం సార్. భారత్ మాతా కీ జై హింద్. థ్యాంక్ యూ ఆల్.